ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చా? 2014లో మోడీ అధికారంలోకి రావడానికి అదే కారణమా అంటే అవుననే అంటున్నారు ఓ సైబర్ నిపుణుడు. లండన్లో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయ రంగాన్ని ఓ కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు సయ్యద్ షుజా అనే సైబర్ నిపుణుడు సంచలన విషయాలు బయటపెట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని, 2014 ఎన్నికల్లో అదే జరిగిందని చెప్పి బాంబు పేల్చారు. లండన్లో ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఇప్పుడు భారత రాజకీయాల్లో దుమారం రేపుతోంది. హ్యాకథాన్లో స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ షుజా భారత్లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ ట్యాంపరింగ్ జరిగిందని, ఈవీఎంలన్నింటినీ తక్కువ పౌనపుణ్యం ఉన్న సిగ్నల్స్ ద్వారా హ్యాక్ చేశారని వెల్లడించారు. దీనికోసం బీజేపీకి రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ సాయపడిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో ఈవీఎంలను సులువుగా హ్యాకింగ్ చేయడానికి వీలుగా రూపకల్పన చేశారని, దీని ద్వారా లబ్ధి పొందింది బీజేపీ అని తెలిపారు. This is Hyderabad, right? Is that correct? It was a suburb of Hyderabad. Suburb of Hyderabad, right? Yeah, it was a suburb of Hyderabad. In order to cover up the killing, ఆనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సంపత్కు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి తెలుసని మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. సంపత్ ఆధ్వర్యంలోనే ఈవీఎంల ప్రాసెసింగ్ జరిగిందన్న షుజా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో సైతం ఈవీఎంల హ్యాకింగ్కు బీజేపీ ప్రయత్నించిందని, దాన్ని తమ బృందం అడ్డుకోగలిగిందని చెప్పారు. it was shown as if, in communal violence, people got killed by shooting by a BSF officer. That wasn't the thing. It was a cover-up. The entire communal violence happened on 14th of May 2014 was a cover-up to bury those 11 dead bodies. దివంగత కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మరణంపైన షుజా సంచలన ఆరోపణలు చేశారు. ముండే ప్రమాదంలో చనిపోలేదని, దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఈవీఎం రిగ్గింగ్ గురించి ఆయనకు తెలుసని, అందుకే చంపేశారని పేర్కొన్నారు. ముండే మృతిపై దర్యాప్తు చేసిన అధికారిని కూడా హత్య చేశారన్నారు. హ్యాకింగ్ విషయాన్ని బయట పెట్టాలనుకున్నందుకే జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగిందని చెప్పారు. Aware of all the thing which was going on, Gopinath Munde, the minister who died soon after he swore in an accident, he was aware of it. In fact, the mystery of Gopinath Munde, he was murdered because he was about to expose his own government that they hacked the EVMs and won because he was not getting what he was asking for, I believe. 2009-2014 మధ్యకాలంలో తాను ఈసీఐఎల్ కోసం పనిచేశానని, తమ బృందంలో 14 మంది సభ్యులున్నారని తెలిపారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా అన్నది పరిశీలించి సాంకేతిక వివరాలు ఇవ్వాలని కోరితే చేసి చూపామన్నారు. 2014 ఏప్రిల్ 30న హైదరాబాద్లో ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంల గురించి తక్కువ పౌనపుణ్యమున్న ఫ్రీక్వెన్సీ వెలువడుతున్నట్టు గమనించామని, ఓ మాడ్యులేటర్ సాయంతో బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్టు గ్రహించామని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నామన్నారు. ట్యాంపరింగ్ వివరాలు తెలుసుకుందామని హైదరాబాద్లోని ఓ బీజేపీ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన తన గన్మ్యాన్తో కాల్పులు జరిపించాడని అన్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకే ఆనాడు కిషన్ బాగ్లో మత ఘర్షణలు జరిగినట్టు చిత్రీకరించారని చెప్పారు. ఆ దాడి తర్వాత తాను ప్రాణభయంతో అమెరికా వచ్చానని చెప్పారు. అయితే షుజా ఆరోపణల్ని భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశమే లేదని చెప్పింది.